భాగి వాళ్ళందరూ రామ్మూర్తి వాళ్ళ ఇంటికి రావటం కోసం కారు దిగి ఉంటారు. మిస్సమ్మ అపార్ట్మెంట్లన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్సమ్మ. డ్యాడ్ రాలేదేంటి? ఓసారి ఫోన్ చేయి మిస్సమ్మ అని అంజు అంటుంది. అది కాదు అంజు, ఏదో పని ఉంది అని చెప్పి అర్జెంటుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫోన్ చేస్తే అరుస్తారేమో అంజు అని బాగి అంటే, అలాంటిదేం లేదులే మిస్సమ్మ, డ్యాడ్ లంచ్‌కి రావాలి, నువ్వు ఫోన్ చేయి అని అంజు బలవంతం చేస్తుంది. దాంతో బాగి ఫోన్ చేస్తూ ఉంటే అమర్ మీటింగ్‌లో ఉండి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో! కాల్ కట్ చేస్తున్నారు అంజు, వద్దులే అని బాగి అంటుంది. లేదు మిస్సమ్మ, డ్యాడ్ ఖచ్చితంగా లంచ్‌కి రావాలంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి తీరాల్సిందే. రాతోడికి ఫోన్ చేయి అని అంజు అంటోంది. తిడతారేమో అంజు అని బాగి అంటే, ఏం కాదులే మిస్సమ్మ అని మళ్ళీ బలవంతం చేస్తుంది. ఇక ఫోన్ కాల్ రావటంతో సారీ సార్ అంటూ రాథోడ్ పక్కకు వచ్చి చెప్పు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఆయన ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. ఒకసారి ఫోన్ ఇవ్వు రాథోడ్ అని బాగి అంటుంది. సారు ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మిస్సమ్మ, ఇవ్వటం కుదరదు అని రాథోడ్ చెప్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ అని బాగి అడుగుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా మిస్సమ్మ, మళ్ళీ సార్ తిడతారు అని రాథోడ్ నచ్చ చెప్తూ ఉంటే, రాథోడ్ ఇలా ఇవ్వు ఫోను అని అరవటంతో రాథోడ్ ఫోన్ ఇస్తాడు. ఏంటో చెప్పు మిస్సమ్మ అని అమర్ అంటాడు. మేము మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్తూ ఉంటే, సరే నేను ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉన్నాను, ఫోన్ పెట్టేసేయ్ అని అమర్ అరుస్తూ ఉంటాడు. అది కాదండి అని బాగి చెప్తున్నా కూడా డూ వాట్ ఐ సే, ఫోన్ పెడతావా లేదా అంటూ అమర్ అరవటంతో ఇక ఫోన్ పెట్టేస్తుంది. అంజు, నన్ను తిట్టించటానికే కదా నువ్వు ఇలా చేసావు అని బాగి అంటే, అలాంటిదేం కాదు, ఏదో అనుకోకుండా ఇలా అని అంజు అంటుంటే, లేదు నువ్వు కావాలనే చేసావులే అని బాగి మెల్లగా ముద్దుగా అంజు చెవిని మెలిపెట్టి తిప్పేస్తూ ఉంటే, పో మిస్సమ్మ అంటూ అంజు పరుగులు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఉగ్రవాది పార్సిల్ రావటంతో తీసుకోటానికి ఒక బైక్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అంజు పాప అతనికి డాష్ ఇచ్చేసి సారీ అన్న అని చెప్తూ ఉంటే అతను పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. అప్పుడే అంజు అతని ప్యాకెట్లో ఉన్న గన్నును చూసేస్తుంది. అలాగే చూస్తూ ఉంటే మిగతా పిల్లలు వచ్చి రా అంజు అని తీసుకువెళ్తూ ఉంటారు. బాగి పిల్లలు లోపలికి రావటంతో ఎలా ఉన్నారు అని రామ్మూర్తి చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటాడు. వంట చేస్తున్న మంగళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు పిన్ని అని బాగి అడగటంతో, ఇదిగో ఇలా ఉన్నాం, చూస్తున్నాం కదా, ఎన్ని రోజులైంది, ఒక్కసారైనా వచ్చావా అని మంగళ అంటే, అది కాదు పిన్ని, ఏదో పరిస్థితుల కారణంగా అని బాగి చెప్తుంటే, "ఆ, అంతేలే, ఏదో ఒకటి చెప్తూ ఉంటావు" అని మంగళ పెడార్థాలు తీస్తూ ఉంటుంది. ఉండు పిన్ని నేను చేస్తాను అని అంటే, ఏం అవసరం లేదులే తల్లి, నేనే చేస్తాను అని మంగళ అంటుంది. అప్పుడే అంజు బాల్ ఆడుకుంటూ ఆ బాల్ని కాస్త ఉగ్రవాదులున్న ఇంటి దగ్గర పడేస్తుంది. ఆ బాల్ తీసుకుంటూ లోపల ఉన్న ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర ఉన్న బాంబు సామాగ్రి మొత్తం చూసేస్తుంది. అయితే పొరపాటున అక్కడ ఉన్న కొన్ని వస్తువులని కింద తోసేయటంతో ఆ శబ్దానికి ఒక ఉగ్రవాది బయటికి వస్తాడు. ఏంటి పాప నువ్విక్కడ అని అడగటంతో, అంటే అంకుల్ నా బాలు అందుకే వచ్చాను అని అంజు చెప్తుంది. ఓ అలాగా, తీసుకున్నావు కదా వెళ్ళు అని పంపించేస్తాడు. ఎవర్రా బయట అని ఇంకొక తీవ్రవాది అడగటంతో, అంటే నేను పార్సెల్ కోసం వెళ్ళినప్పుడు ఒక పాప నాకు డాష్ ఇచ్చిందని చెప్పాను కదా, ఆ పాప బాల్ ఆడుకుంటూ ఇలా వచ్చింది అంతే, ఏం చూడలేదు, వెళ్ళిపోయిందిలే అని అతను చెప్తాడు. ఇక అంజు పరిగెత్తుకుంటూ వచ్చేసి, తాతయ్య ఆ ఎదురు ఫ్లాట్‌లో ఎవరుంటున్నారు? మిస్సమ్మ ఇలా రా, అందరూ ఇలా రండి అని కేకలు పెడుతూ పిలుస్తుంది. ఏమైందని అడగటంతో, ఆ ఎదురు ఫ్లాట్‌లో 5 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కత్తులు, బాంబులు, గన్నులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. నేను ఉదయం వస్తున్నప్పుడు ఒక అంకుల్‌ని డాష్ ఇచ్చాను కదా, అతని దగ్గర నేను గన్నును చూశాను. అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి కావాలనే బాల్ కోసం అక్కడికి వెళ్ళాను. లోపల చూస్తే అవన్నీ ఉన్నాయి. నేను నిజమే చెప్తున్నా అని అంజు చెప్తే, స్టోరీలు చెప్పకు అని పిల్లలు బాగి చెప్తారు. లేదు లేదు, నేనెందుకు స్టోరీలు చెప్తా, నేను నిజమే చెప్తున్నా అని అంజు అంటుంది. అయితే నేను వెళ్ళి చూసి వస్తాను అని రామ్మూర్తి అంటే, నాన్న వద్దు నాన్న, ఈ విషయం ఆయనకి చెప్పటమే కరెక్టు, ఉండు ఆయనకి ఫోన్ చేస్తాను అని బాగి అంటుంది. బాగి దగ్గర నుంచి ఫోన్ కాల్ రాగానే, నేను లంచ్‌కి రాను, నాకు కుదరదు, మీరు తినేసి వెళ్ళండి, మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నావు అని అమర్ అరుస్తూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి అని బాగి అంటే, ఇరిటేట్ చేయకు మిస్సమ్మ అని అమర్ అరుస్తూ ఉంటాడు. అది కాదండి, మేముంటున్న మా నాన్న వాళ్ళ ఫ్లాట్ దగ్గర కొంతమంది తెలియని వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో గన్స్, బాంబ్స్, వెపన్స్ ఉన్నాయంట, ఇందాక అంజు పాప చూసి చెప్పింది అని చెప్పడంతో, అవునా, అయితే మీరందరూ కలిసి మీ నాన్న వాళ్ళని తీసుకొని వెంటనే మన ఇంటికి వెళ్ళిపోండి. మీరు చూసిన విషయం
వాళ్ళకి తెలీదు కదా అని అమర్ అనడంతో, లేదండి అని బాగి అంటుంది. సరే వాళ్ళకి డౌట్ రాకుండా మీరు వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి. మేము ఇప్పుడు అక్కడికి వస్తున్నాం అని అమర్ చెప్పటంతో, అలాగేనండి అని బాగి ఫోన్ పెట్టేస్తుంది. నాన్న పదండి వెళ్దాం అని బాగి చెప్తుంది. మిలిటెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది రాథోడ్. పదండి బయలుదేరి వెళ్దాం అని అమర్ అంటాడు. ఈ లోపల మిలిటెంట్స్ దగ్గరికి ఒకతను పరిగెత్తుకుంటూ వస్తాడు. మీరు ఇక్కడ ఉన్న విషయం అమరేందర్ టీమ్‌కి తెలిసిపోయింది. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే, అలా ఎలా తెలుస్తుంది? ఆ అమరేంద్ర ఇంతకుముందు చాలా మందిని ఇబ్బంది పెట్టాడు కదా! ఈరోజు మా చేతుల్లో చస్తాడు అని అతని ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా? అని తీవ్రవాది అడగటంతో, తెలుసు అని ఫ్యామిలీ ఫోటోని చూపిస్తూ, ఇతను అమరేంద్ర, తను రెండో భార్య, వీళ్ళేమో పిల్లలు. ఈ అమరేంద్ర భార్య, అమ్మ, నాన్న ఇక్కడ మీ ఎదురు ఫ్లాట్‌లోనే ఉంటున్నారు అని అతను చెప్తాడు. అన్నా ఈ పాప అని అడగటంతో, అవును అమరేంద్ర చిన్న కూతురు అని అతను చెప్తాడు. ఉదయం నాకు డాష్ ఇచ్చింది. ఇందాక బాల్ కోసం వచ్చింది ఈ పాపే అని అంజుని ఇంకొక తీవ్రవాది చూపిస్తూ ఉంటాడు. ఈ లోపల మళ్ళీ అతనికి ఫోన్ కాల్ వస్తుంది. షిట్ అని ఫోన్ పెట్టేసి, అమరేంద్ర టీమ్‌తో ఆల్రెడీ ఈ లొకేషన్‌కి వచ్చేసాడంట. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని చెప్పడంతో, ముందు నీ చేతిలో ఉన్న ఫోన్‌ని నాకిచ్చేసేయ్. ఇందులో అమరేంద్ర ఫోన్ నెంబర్ ఉందా అని అడగటంతో, ఉందని అతను చెప్తాడు. రేయ్ రండ్రా మనం వెళ్దాం అని ఆ ఫోన్ పట్టుకొని మిలిటెంట్స్ వస్తూ ఉంటే, బాగీ వాళ్ళు వెళ్ళటానికి హాల్లోకి వస్తూ ఉంటారు. వెళ్దామని డోర్ ఓపెన్ చేసే లోపల తీవ్రవాదులు ఆ అపార్ట్మెంట్లో ఉన్న మిగతా జనాలనందరినీ కూడా వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళని మోకాళ్ళపై కూర్చోపెట్టి వీళ్ళకందరికీ గన్నులు గురిపెట్టేస్తారు. ఏయ్ తప్పించుకుందామని చూస్తే తలకాయలు పుచ్చకాయల్లా పేలిపోతాయి అని బెదిరిస్తూ వెంటనే అమరేంద్రకి కాల్ చేస్తాడు. అమరేంద్ర, ఇప్పుడు నీ ఫ్యామిలీ, ఈ అపార్ట్మెంట్లో జనాలు అందరూ కూడా నా దగ్గర హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. మీరు లోపలికి రావాలని ప్రయత్నించారో వీళ్ళ శవాలు తేలుతూ ఉంటాయి. మేము వెళ్ళటానికి రూట్ క్లియర్ చేయి. నీకు అరగంట సమయం ఇస్తున్నాను. ఈ లోపల రూట్ క్లియర్ చేయలేదా ప్రతి 10 నిమిషాలకి ఒక డెడ్ బాడీ బయటికి వస్తూ ఉంటుంది. నీ ఇష్టం అని ఫోన్ చేసి చెప్తాడు. వెంటనే అమర్, మనం వచ్చిన విషయం మిలిటెంట్లకి తెలిసిపోయింది అని టీమ్‌కి మొత్తం కూడా అమర్ చెప్తాడు. తర్వాత సంగప్రియ అపార్ట్మెంట్‌లో తీవ్రవాదుల హల్చల్. ఆపరేషన్ దివాళీ పేరుతో అమరేంద్ర రెస్క్యూ ఆపరేషన్ అని హెడ్‌లైన్స్ టీవీలో వస్తూ ఉండటంతో చిత్ర ఇదంతా చూస్తూ ఉంటుంది. మనో మనో అని చిత్ర కేకలు పెట్టడంతో మనోహరి ఆ న్యూస్ చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాగీ పిల్లలు ఆ తీవ్రవాదుల దగ్గర ఇరుక్కున్నారంట. అయితే ఖచ్చితంగా వీళ్ళు ఈరోజు చచ్చిపోతారు, అమర్ నా సొంతమైపోతాడు అని మనోహరి అంటుంది. అదేంటి ఎందుకలా మాట్లాడుతున్నావు అని చిత్ర అంటే, కుటుంబమా దేశమా అంటే అమర్ దేశానికే ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి తీవ్రవాదులు బాగీ పిల్లల్ని చంపేస్తాడు, అమరేమో తీవ్రవాదుల్ని చంపేస్తాడు. చివరగా అమర్ నాకు దక్కుతాడు. ఇదే జరగబోయేది అని మనోహరి చెప్తుంది. ఇక ఆఫీసర్ అమరేంద్ర దగ్గరికి రాగానే, సార్ 5 మంది తీవ్రవాదులు మాత్రమే లోపల ఉన్నారు. లోపల నా భార్య, పిల్లలు, కొంతమంది సివిలియన్స్‌ని బందీలుగా పెట్టారు అని అమర్ చెప్పడంతో, అయితే నీ ఫ్యామిలీ వాళ్ళ చేతుల్లో ఉందన్న విషయం మిలిటెంట్స్‌కి తెలుసా అని ఆఫీసర్ అడగటంతో, తెలుసని అమర్ చెప్తాడు. అయితే నువ్వు ఈ ఆపరేషన్ నుంచి పక్కకు తప్పుకో అమర్ అని ఆఫీసర్ చెప్తాడు. ఎందుకు సార్? నేను నా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఏమీ ఇవ్వను. దేశానికే ప్రాధాన్యత ఇస్తాను అని అమర్ చెప్తున్నా కూడా, కానీ రూల్స్ ఒప్పుకోవు కాబట్టి నువ్వు తప్పుకోవాల్సిందే అని అనడంతో అమర్ బాధపడుతూ ఉంటాడు. బాగీ దగ్గర భయం భయంగా ఉన్న అంజు పాపని కాస్త తీవ్రవాదులు లాక్కొని ఇంకా ఇంకా బెదిరిస్తూ ఉంటే బాగీ టెన్షన్ పడుతూ ఉంటుంది.